ఎస్తేరును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు రాజుగా ఎందుకు రాజు ఎస్తేరును ఎన్నుకున్నాడు, పిలిచాడు, రాణిగా చేశాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకంటే ఎస్తేరు అందంగా ఉంది. హల్లెలూయా, అందంగా ఉంది కాబట్టి రాజు ఏం చేశాడు? ఎస్తేరును పిలుచుకున్నాడు. హల్లెలూయా, ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ ఎస్తేరు ఎన్నుకోబడిన వ్యక్తి, ఏర్పరచబడిన వ్యక్తి. అంతేకాదు దేవుని చేత అభిషేకించబడిన స్త్రీ, దేవుని ఎంత భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకే ఒక రాణిగా ఆమె దేవుడు ఎన్నుకున్నాడు. రాబోయే దినాలలో ఎస్తేరు వల్ల ఏం ఉపయోగం, ఎస్తేరు వల్ల ఏం మేలు జరుగుతుందో తెలుసు కాబట్టి ఎస్తేరును దేవుడు ఎన్నుకున్నాడు. ఒక రాణిగా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా, ఎంత అద్భుతమైన విషయం. ఎస్తేరు అభిషేకించబడిన వ్యక్తి, అదేవిధంగా ఎన్నుకోబడిన వ్యక్తి. దేవుడు ఎస్తేరుని అభిషేకించాడు మొట్టమొదటిగా. రెండవదిగా రాజు ఎస్తేరును ఎన్నుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏం కోరుతుందో తెలుసా? నీ దగ్గర నుంచి అభిషేకించబడిన వ్యక్తినిగా నిన్ను కోరుతున్నాడు. అదేవిధంగా నిన్ను ఎన్నుకుంటున్నాడు, నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. ప్రభు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో తెలుసా? మనము దేవుని అభిషేకించే వ్యక్తులుగా ఉండాలని, అదేవిధంగా దేవుని చేత ఎన్నుకోబడాలని, దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు ఏం చేయబడింది? అభిషేకించబడింది. అదేవిధంగా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టే దేవుడు ఆమెను ఏం చేశాడు? రాణిగా ఎంచుకున్నాడు, రాణిగా నిలబెట్టాడు. మొదటి వ్యక్తి ఎవరు? అభిషేకించబడిన వ్యక్తి. అదేవిధంగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు? దెబోరా. రెండవదిగా ఎస్తేరు. మూడోదిగా మనం చూద్దాం, చూడండి. మూడోదిగా మనం చూద్దాం అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 18:26 వచనం చూడండి. యాక్ట్స్ చాప్టర్ 18 verse 26. ప్రిస్కిల్లా అకులాయు విని విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరచిరి. తరువాత అతడు అక్కయ్యకు పోదలచినప్పుడు 18:26 వచనం చదవండి. 26-24 చూడండి. ప్రిస్కిల్లా అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషదపరచిరి. తరువాత అతడు అక్కయ్యకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. హల్లెలూయా. చాడం ఇక్కడ చూస్తే 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచి. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారు? ప్రిస్కిల్లా యొక్క భర్త ఎవరు? అకుల. ఇద్దరు అద్భుతమైన వ్యక్తులే. ఇద్దరు దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారు, ఇద్దరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. వారు పనులు చేస్తూ దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచిన వారు. వీరికి జతగా పౌలు ఉండేవాడు. హల్లెలూయా. వీరందరూ ఏం పని చేసేవారంటే డేరాలు కుట్టేవారు. హల్లెలూయా. అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేసేవారు? డేరాలు కుట్టేవారు. వారితో సహా పౌలు కూడా ఏం చేసేవారంటే డేరాలు కుట్టి అమ్మేవారు. ఈ విధంగా ఉన్నారు. ఆ పని వారందరూ కలిసి పని చేయడమే కాదు కానీ వీరందరూ కలిసి దేవుని కొరకు ఎంతో ప్రయాసపడేవారు. ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లాలు. ముఖ్యంగా ప్రిస్కిల్లా కదా, అకుల్లా ఎవరు? భర్త. అయితే వీళ్ళందరూ చాలా కష్టపడేవారు, దేవుని కొరకు నిలబడారు. ఎందుకంటే వీరు దేవుని చేత అభిషేకించబడిన వారు. పౌలు ముఖ్యంగా మనం చూస్తే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. పౌలుతో ఎవరు ఉన్నారు? అకుల్లా ప్రిస్కిల్లాలు. వీరు కూడా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తితో కలిసి సహవాసం చేస్తున్నారు కాబట్టి దేవుడు వీరిని అభిషేకించారు. ఏ విధంగా అభిషేకించారంటే వారి ఇళ్లలో వారు సహవాసం కలిసి వారందరూ కలిసి ప్రతిరోజు దేవుని ఏం చేసే ఒక మందిరం లాగా వారు పెట్టుకునేవారు. ప్రతిరోజు వారి ఇళ్లలో ఏం చేసేవారు? ప్రార్థన చేసుకునేవారు.
ఒక మందిరంలా కట్టుకొని రోజు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవుని యొక్క మాటలు ఇతరులకు బోధిస్తూ ఉండేవారు. వీరు ఎవరంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు. మీకు బాగా తెలుసు, అపోస్తలుల కార్యాలు మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన కార్యాలు వీరు చేశారు. పౌలుతో వీరు ఉన్నారు, పౌలుతో సహవాసం చేస్తూ వచ్చారు కాబట్టి వీరు కూడా పౌలులాగా అద్భుతమైన సేవ చేశారు, అద్భుతమైన పరిచర్య చేశారు. వీరికి అకుల ప్రిస్కిల ఇద్దరు భార్యాభర్తలు. మీరు ఒకసారి గమనించండి, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ గురించి వారికి ఏమైనా పిల్లలు పుట్టారా, లేకపోతే వారు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పారా, ఏమైనా పరిశుద్ధ గ్రంథం రాయించారా? ఏమీ రాలేదు. అంటే వారు పెళ్ళైన విషయం వారు మర్చిపోయారు. వారి మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే దేవుని సేవ, పరిచర్య, ఇదే వారి మనసు. ఇదే దేవుని పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నారంటే వ్యక్తిగతంగా మాకేం అవసరం లేదు, వ్యక్తిగతంగా మాకేమీ వద్దు, మేము దేవుని పరిచర్య మాత్రం చేస్తాం. వారి పిల్లల నుంచి వారు అసలు పిల్లలు ఉన్నారా లేదా అని కూడా రాయబడలేదు లేఖనాలు. అంటే ఎంత అద్భుతమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. మాకు పిల్లలు లేకపోతే మమ్మల్ని చూసి అందరూ హేళన చేస్తారేమో, వీరికి పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదు అని వేటి గురించి ఆలోచించలేదు. వేటి గురించి వారు ఏం చేయలేదు, ఆలోచించలేదు. వారు పర్సనల్గా వ్యక్తిగత జీవితాన్ని గురించి వారు ఆలోచించలేదు. కానీ కేవలం దేవుని పరిచర్యలో మేము పరిచర్య చేయాలి, భార్య భర్తలుగా ఇరువురు ఏక మనసుతో ఏక ఆత్మతో కలిసి మేము జీవించాలి, పరిచర్య చేయాలి, ఇదే మనసు, ఇదే ఆశ ఉంది తప్ప ఇంకా వేరే ఆశ వారిలో లేదు. అందుకే వారు ఎన్నుకోబడిన వారు. ఈ ప్రిస్కిల్లా అభిషేకించబడిన వ్యక్తి, ఎన్నుకోబడిన స్త్రీ, ఏర్పరచబడిన స్త్రీ కాబట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె దేవుని పరిచర్య చేస్తుంది. ప్రియదేవుని, ఈరోజు చాలామంది పెళ్ళైన వెంటనే ఏం కావాలి, గర్భఫలం కావాలి. పెళ్ళైన వెంటనే ఒక నెల కూడా కాదు, అప్పుడే పిల్లలు పుట్టాలి, వాళ్ళు అప్పుడే కన్సీవ్ కావాలి. ఆమె అడుగుతుంది, అక్క ప్రార్థన చేయండి అని, ఏడుస్తూ ప్రార్థన చేయండి అంటుంటే నా దగ్గరకు చెప్తుంది, మా పాపకు పెళ్ళయింది, ఆమె పిల్లలు లేరు అక్క, ప్రార్థన చేయండి అని ఏడ్చుకుంటూ చెప్తుంటే నేను అనుకున్నాను, ఎన్ని సంవత్సరాలు అయిందో, 10 సంవత్సరాలు అయిందేమో పాపం పిల్లలు కాలేదంటే, ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళి బాబు కంటే 6 నెలలు అనింది. నేను నవ్వుకున్న, 6 నెలలకే అంటే పెళ్ళి అయిన వెంటనే ఏం కావాలి, పిల్లలు. ఇక్కడ వీళ్ళు అకుల్లా ప్రిస్కిలని చూస్తే వారికి పిల్లలు ఉన్నారో లేదో ఏమీ తెలియదు. కానీ వారు మనసులో ఉన్న ఒకే ఆలోచన, ఒకే మనసు ఏంటంటే నా ప్రభు నేను ఘనపరచాలి, నా ప్రభు నేను మహిమపరచాలి, నా ప్రభు పరిచయలో నేను పాల్గొనాలి, నా ప్రభు పరిచయలను చివరి ఊపిరి వరకు నేను పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అందుకే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ప్రియదేవుడు, అందుకే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అందుకే వారిని దేవుడు అభిషేకించాడు. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచిద్దామా? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? కేవలం మన సొంత పనులే, మన కుటుంబం, మన గురించే ఎక్కువ ఆలోచిస్తున్నామా, లేకపోతే దేవుని కొరకు ఏమైనా ఆలోచిస్తున్నామా? దేవుడు ఎందుకు వారిని అభిషేకించాడో తెలుసా? వారిని గురించి వారు పట్టించుకోలేదు, వారిని గురించి వారు ఏం చేయలేదు, అంతగా పట్టించుకోలేదు. కానీ వారి మనసులో, వారి హృదయంలో ఒకటే ఆలోచన, ఒకటే తలంపు, ఒకటే మనసు, నేను దేవుని యొక్క పరిచర్య చేయాలి, ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు నేను మహిమపరచాలి, ప్రభు కొరకు ఏదైనా చేయడం సిద్ధంగా ఉండాలని ఆ మనసు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని పని మొదట నువ్వు చేస్తే ఆటోమేటిక్గా దేవుడు నీ పని చేస్తాడు. నీకేమి కావాలో ఆ పని చేస్తాడు దేవుడు. ఏం అవసరం నీకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటాం నా దేవుని పని కదా, ఫస్ట్ మా పని అయిపోతే అన్నీ పిల్లలు ఉద్యోగాలు అన్నీ మాకు అన్నీ ఏదైతే అవసరం అన్నీ అయిన తర్వాత దేవుని పని చేస్తాం, ముసలోళ్ళు అయిన తర్వాత దేవుని పని చేస్తాము అని అనుకుంటారు చాలామంది. తప్పు ప్రియదేవుని బిడ్డ. మొదట దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నీ పనిని చేస్తాడు. ఎప్పుడు ఆలోచన కలిగి మొదట దేవుని పని చేయండి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి, అప్పుడు అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన పని చేయకుండా, ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకకుండా నాకు అన్నీ కావాలి, ఆస్తి, ఐశ్వర్యం, సంపద, ఇల్లు, మేడలు, కాలు ఇవన్నీ కావాలంటే రాదు. ఆయన పని నమ్మకంగా ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్గా అన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. చెప్పలు కొడుతూ ప్రభుని కనపడదాం. ఈ అకుల ప్రిస్కిల్లా ఆ విధంగా ఉంది. ఆమె గురించి ఆలోచన, నాకు పిల్లలు లేదే, నా గర్భం లేదే, లేకపోతే నన్ను చూసి ఎవరైనా అందరూ హేళన చేసి ఎగతాళి చేసిన ఆలోచన లేదు. నేను దేవుని పని చేయాలి, నా భర్తతో కలిసి నేనేం చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. ఈరోజు
ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భార్యాభర్తలు ఇరువురు కలిసి ఎప్పుడైతే దేవుని సేవ చేస్తారో వారి యొక్క జీవితం గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. భార్యాభర్తలు కలిసి ఏక మనసుతో ఏక ఆత్మతో దేవుని గణపరిస్తే దేవుడు వాడిని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అక్కుల్లా ప్రిస్కిల్ ఏం చేసిందంట, అభిషేకించబడిన వ్యక్తి. ఇంకో విధంగా ఏంటంటే ఆమె ఎన్నుకోబడిన వ్యక్తి. ఎందుకు ఎన్నుకోబడిందో, ఎందుకు అభిషేకించబడింది ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఎందుకు అభిషేకించబడింది అంటున్నాము, ఎందుకు ఎన్నుకోబడింది, దేవుని చేత ఏర్పరిచిన వ్యక్తి అంటున్నామంటే ఆమెలో ఉన్న మంచి గుణాలను బట్టి. ఆ వ్యక్తిగతంగా ఏమీ ఆలోచించలేదు. హల్లెలూయా. ఆ వ్యక్తిగతంగా ఏమీ ఆలోచించలేదు, ఆ వ్యక్తిగత అవసరాల కోసం ఏమీ ప్రయాసపడలేదు. కానీ దేవుని పరిచర్య కోసం ఆమె ఏం చేస్తుంది, ప్రాకులాడుతుంది. దేవుని పరిచర్య కొరకు ఆమె ఎంతో శ్రమ పడుతుంది. దేవుని వాక్కులో చక్కటి మాట ఉంది, ప్రభునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. నువ్వు దేవుని కోసం ఎంత కొంచెం ప్రయాసపడినా అది ఎప్పుడు వ్యర్థం కాదు ప్రియదేని బిడ్డ. అన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు ప్రియదేని బిడ్డ. కాబట్టి ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడోది ఎవరమ్మా? ప్రిస్కిల్లా. నాలుగోదిగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక రోమా 16 అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కెంక్రయాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలయుండెను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎవరు? ఫీబీ కదా. ఇక్కడ చూస్తాం, కెంక్రలో ఉన్న సంఘ పరిచారులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసినది ఏదైనా ఉన్నడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. ఎవరు రాస్తారు ఈ మాట? అపోస్తుడైన పౌలు రాస్తున్నాడు. ఆమె గురించి సిఫారసు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఫీబే గురించి ఏం చేస్తున్నాడో రాస్తున్న లెటర్లో ఒక లేఖలో రాస్తున్నాడు ఆమెను గురించి. ఆమెకు మీరు సహాయం చేయండి. ఇక్కడ అంటున్నాడు, ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. అపోస్తుడైన పౌలు రాస్తున్న లేఖలో ఫీబే అని ఒక వ్యక్తి ఉంది. ఆమె ఉంది ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఆమెకి ఏ విధంగా కావాలేమో మీరు అడిగి మీరు తెలుసుకొని ఆమెకి అవసరమైన మీరు ఇవ్వండి, సాయం చేయండి అని పౌలు గారు ఒక లెటర్ రాస్తున్నాడు. అంటే ఆమెలో ఎంత మంచి గుణం ఉంటే పౌలు ఆమె గురించి సిఫారసు చేస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆమె ఎంత చక్కని వ్యక్తో, ఎంత దేవునికి ఇష్టమైన వ్యక్తో, ఎంత దేవునికి ప్రియమైన వ్యక్తో ఎందుకు ప్రియమైన వ్యక్తో ఆమె పౌలుకు తెలుసు కాబట్టి ఆయన లెటర్లు రాస్తున్నాడు, ఆమెకు సహాయం చేయండి. ఈరోజు ప్రియ సోదరి, నీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆమె చాలా మంచిది, ఆమె సాయం చేయండి అని ఎవరైనా చెప్తున్నారా? ఒకసారి ఆలోచించండి. నీ గురించి చెప్పాలి, మన గురించి సాక్షి చెప్పాలి. ఆ వ్యక్తి చాలా మంచిది, ఆమె చాలా అద్భుతమైన వ్యక్తి, జ్ఞానవంతురాలు, గుణవంతురాలు కాబట్టి ఆమె సాయం చేయండి అని నీ గురించి ఎవరైనా చెప్తున్నారా? ఇక్కడ ఫీబే గురించి పౌలు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరు చెప్తున్నాడంట? ఫీబే గురించి పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన ఫస్ట్ ఏం చేయాలి? ఆమెను చేర్చుకోండి. ఆమె ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు. హల్లెలూయా. ఆమె పరిశుద్ధురాలు కాబట్టి ఆమెను మొదట మీరు చేర్చుకోండి. ఆమెకు ఏమైనా అవసరమో మీరు ఆమెకు సహాయం చేయండి అని పౌలు ఏం చేస్తున్నాడు? సిఫారసు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఒకసారి ఆలోచించాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఆమె అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా ఉంది. ముఖ్యంగా పౌలుకు సహాయం చేస్తుంది కాబట్టి పౌలు ఆ లెటర్లో లేఖలో రాస్తున్నాడు ఆమెను గురించి, ఆమెకు సహాయం చేయమని. ఈరోజు ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ గురించి ఎవరైనా చెప్తున్నారా? ఈ విధంగా సిఫారసు చేస్తున్నారా? ఆమె మంచిది, ఆమెకు సహాయం చేయండి, ఇబ్బందులో ఉంది, ఆమెకు ఏదైనా హెల్ప్ చేయండి ఏమో చెప్తున్నారా?
ఇక్కడ ఫీబే గురించి పౌలు చెప్తున్నాడు, రాస్తున్న లెటర్లో. ఆమెకు సాయించి, అంటే ఆమె అంత అద్భుతమైన వ్యక్తి, ఒక మంచి గుణవంతురాలు, పరిశుద్ధురాలు, అనేకులకు సాయం చేసే సహాయకురాలు. కాబట్టి ఫీబే పౌలు ఏం చేసి ఫీబే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆమె ఎన్నుకోబడిన వ్యక్తి. హల్లెలూయా! ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి ఆమెను పౌలు అంతగా ఘనపరుస్తున్నాడు. ప్రేదిని బిడ్డ, ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? ప్రకటనలో మనం చూస్తే మనం చూస్తే జీవగ్రంథంలో సాయం చేసే వారి పేర్లంట రాయబడింది. ఎక్కడ రాయబడింది? సహకారుల పేర్లు ఎక్కడ రాయబడిందంట? జీవగ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈరోజు మీ పేర్లన్నీ కూడా రాయబడాలంటే మీరు ఏం చేయాలి? ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు సాయం చేసే వ్యక్తిగా ఉండాలి. ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న వారికి మనం సాయం చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. మనమే సాయం చేయకపోతే మిగతా వారికి సాయం చేస్తామా? విశ్వాస గృహంలో ఉన్న మనమే ఒక సంఘంగా, ఒక అవయవాలుగా ఉన్న మనమే సాయం చేయకపోతే బయట వాళ్ళకి మనం సాయం చేస్తామా? ఏమైనా సహాయపడతామా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ప్రియదేని బిడ్డ, ఫీబే ఎంత కెంక్రీలో ఉన్న సంఘ పరిచారులకు రాగు ఫీబే. ఆ పేరు వచ్చేసింది. ఏం పేరు తెలుసా? సంఘ పరిచారకురాలు. ఈరోజు నీకు ఏ పేరు వచ్చింది? గర్విష్ఠురాలు, గయ్యాలి, ఎక్కువ మాటలు కారు, రకరకాల ఈ పేర్లు వచ్చాయా? ఇక్కడ ఈమె ఫీబేకి ఎంత చక్కటి సాక్ష్యం ఉందంటే, కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అని రాయబడింది. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుడు. ఈరోజు నీ పరిచర్ను బట్టి దేవునికి పిలుపు, ఒక పేరు నీకు దేవుడు ఇస్తున్నాడు. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో నీకు పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య చేస్తే ఆ పరిచర్ను బట్టి నీకు దేవునికి పేరు పెట్టేస్తాడు. ఇక్కడ ఫీబేకి సంఘ పరిచారాలకు ఫీబే అని రాయబడింది. అను మన సోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని. హల్లెలూయా! ఇక్కడ ప్రేయర్ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎట్లుండో తెలుసా? సహాయకురాలుగా ఉండాలి, సాయం చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా! ముఖ్యంగా మన వారికి, మన దేవుని బిడ్డలకు సాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలను చూసి వారి కష్టాలు బాధపడుతుంటే మనం కొన్నిసార్లు ఎగతాళి చేసేవారిగా ఉన్నామా? వారిని చూసి మనం నవ్వుకునే వారిగా ఉన్నామా? కొన్నిసార్లు మన బిడ్డలు, మన వారే, మన సంఘంలో ఉన్న వారు బాధపడుతుంటే కొన్నిసార్లు నవ్వుకుంటూ హేళనగా చూసేవారు చాలామంది. ప్రేదట కావాల్సిందే ఆ విధంగా జరగాల్సిందే అని ఎగతాళి చేసేవారికి ఉన్నామా? ఇక్కడ ఫీబే ఆ సంఘానికి అద్భుతమైన పరిచర్య చేసే వ్యక్తిగా ఉంది. పరిచారకురాలు, తగ్గించుకొని పరిచర్య చేసిన వ్యక్తిగా ఉంది. కాబట్టే పౌలు ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ ప్రియ సోదరి, ఆమె ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడింది కాబట్టి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి కాబట్టి దేవుడు ఆమెను అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఆమె గురించి ఇప్పుడు కూడా మనం వింటున్నాం, ఇప్పుడు కూడా చదువుకుంటున్నాం, ఇప్పుడు కూడా ఆమె గురించి ధ్యానించుకుంటున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఆమెలో ఉన్న మంచి గుణాలను బట్టి, మంచి ప్రవర్తన, క్రియలు, నడవడిక, మనసు అన్నిటిని బట్టి ఆమె గురించి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియదేని బిడ్డ, ఇక్కడ ప్రియ సోదరి, ఆమె దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. హల్లెలూయా! ఇక్కడ ఇంకో వ్యక్తిని గురించి చూద్దాం. చివరిగా 2వ రాజులు 22వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యాజకుడైన హిల్కియాయు అహీకామును అక్బోరును 22:14 వచ్చమ్మా. 2 Kings 22:14 చదవండి. షాఫానును ఆషాయాయును ప్రవక్తినియగు హుల్దా యొద్దకు వచ్చిరి. హల్లెలూయా! కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాపానును, ఆషాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారగు హస్తషకు పుట్టిన తిత్వా కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపరస్తులై ఉండెను. చదవండి.
ఈమె యొద్దకు వచ్చి ఈమె ఎద్దుకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లని ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటికి ఏదియో విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది. ఈమె కూడా ప్రాఫిటస్. షీఈ్ ఎ ప్రాఫిటస్. హుల్దా ఎవరు? ప్రవక్తిని. అలా ఇక్కడ అంటున్నాడు, హుల్దా యొద్దకు వచ్చి ఈమె వస్త్రశాలకు అధికారియగు హస్తకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపరస్తురాలై ఉండెను. ఈమె ఎద్దుకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా ఎద్దుకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈమె ప్రవక్తిని కాబట్టి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె అంటుంది, యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాన్ని కాపురస్తుల మీదకి రప్పింతును. ఇక్కడేం ప్రవచిస్తుంది? ఎవరు? హుల్దా ప్రవచిస్తుంది. ఎందుకంటే వీరందరూ ఏం పాపం చేశారంటే భయంకరమైన పాపం. వారు ఏం చేశారంట? ఇతర దేవతలకు ధూపం వేశారు, విగ్రహాలను చేశారు. కాబట్టి వీరందరి మీదకి నేను నాశనం తెప్పించబోతున్నానని దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఈ హుల్దా ప్రవచిస్తుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈమె అభిషేకించబడిన వ్యక్తి, అదేవిధంగా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టే ఆమె ప్రవచిస్తుంది. ఏమని ప్రవచిస్తుంది? చదువు మేడం. యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడిన కీడంతటిని ఏదియో విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. ఎందుకు తెలుసా? వారు పాపం చేశారు. ఇతరుల దేవతలకు ఏం వేశారంట? ధూపం వేశారు. అన్య దేవతలకు విగ్రహారాధన చేశారు. అందుకే నా కోపం రగులుతుంది అని దేవుడు వీరందరి మీదకి నాశనం చేయబోతున్నాను. వీరందరి మీదకి నా కోపాన్ని వారి మీద నాశనం చేయబోతున్నానని హుల్దాతో ప్రవచిస్తే ఈమె ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంది, మీరు జాగ్రత్త, ఎందుకంటే మీరు పాపం చేశారు, అన్య దేవతలకు మీరు ధూపం వేస్తున్నారు, కాబట్టి దేవునికి చాలా కోపం వచ్చింది, కాబట్టి మీరందరి మీదకి ఆయన కోపాన్ని చూపిస్తున్నాడు, నాశనం తీసుకొస్తున్నాడు అని చెప్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో హుల్దా, కింద వచ్చిన 18వ వచనం చూడండి. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగునని నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసుతో యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించుచున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడు. ఎప్పుడైతే వీరు అన్యుల దేవతలు ఏం చేస్తున్నారో ధూపం వేశారు, అది ఈ ప్రవక్తిని చెప్పింది. ఎప్పుడైతే వీరు ఏం చేశారంటే మనసు తిప్పుకొని దేవుని ఎదుట ఏం చేశారు, ప్రార్థన చేశారు, విచారణ చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించేటువంటి మెత్తని మనసు కలిగి యెహోవా
సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాల్చితి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించున్నాను. నేను నిన్ను పితల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడే సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడు నీవు నీ కనులతో చూడనే చూడవు అని యెహోవా అంతటా వారు ఈ వర్తమానం రాజు నొద్దకు పంపిరి. రాజుకి ఇంకా ఎప్పుడైతే వీరు విచారణ చేశారో రాజుకి అలాంటి పరిస్థితి చూడకుండా దేవుడు చేశాడంట. ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. నేను నెమ్మదితో సమాధి చేరుతావు. హల్లెలూయా. వీరు దీన మనస్సు కలిగి వారు ఉపవాసం చేశారు, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, నువ్వు సమాధిలో వెళ్తావు, నీకు నెమ్మది వస్తుంది అంతే. హల్లెలూయా. నీవు నీ కనులతో ఇవన్నీ కూడా నేను ఈ స్థలం మీద రప్పింపవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. నీకు అలాంటి పరిస్థితి రాకుండా నేను చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. ప్రియదేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో కింద అన్నాడు, ఇది యెహోవా అంతటా వారు ఈ వర్తమానం రాజునొద్దకు దేవుడు వారి మీద రప్పించబోతున్న పరిస్థితి చూడకుండా నీ కన్నులు నేను చేస్తాను, కప్పేస్తాను. నీకు నెమ్మదినిస్తాను, సమాధానం ఇస్తాను, శాంతినిస్తాడని రాజుకు వర్తమానం పంపిండని ఈమె చెప్పింది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఈ హుల్దా ఈమె ఎవరు? ప్రవక్తిని. దేవుని యొక్క సమాచారాన్ని, భవిష్యత్తులో జరగబోయే సమాచారాన్ని ప్రజలకు చెప్పేది, జరగబోయే సంగతులను తెలియజేసేది. ఇక్కడ రాజుకు తెలియజేస్తుంది ఏం జరుగుతుంది. ఎందుకంటే వారు భయంకరమైన పాపం చేశారు. అన్య దేవతలకు వాళ్ళు ఏం చేశారు? ధూపం వేశారు. అది దేవునికి చాలా కోపాన్ని పుట్టించి ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో మొరపెట్టారో దేవుడు వారి కన్నీరు విన్నాడు. ప్రియదేవుని బిడ్డ, రాజుకు అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు చేశాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితి ఏ విధంగా ఉంది? హల్లెలూయా. ఎందుకో తెలుసు, హుల్దా ఎలాంటి వ్యక్తి అంటే అభిషేకించబడిన వ్యక్తి. నీ చేసే పనులు, నువ్వు నడవడిక, నిక్కరలు సరిగా లేకపోతే దేవుడిని ఎన్నుకోడు. ప్రియదేవుని దేవుడిని అభిషేకించడు, ఏర్పరచుకోడు. నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగా, లేకపోతే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా, దేవుని చేత నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి, దేవునికి లోబడాలి, దేవుని మాటలకు విధేయత చూపించాలి, దేవుని మాటల మీద నమ్మిక ఉంచాలి. దేవుని మాటల మీద విశ్వాసంతో ఎప్పుడైతే జీవిస్తావో నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరం, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా అభిషేకించబడిన వ్యక్తి, అలాగే దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీలు ఎవరు? మొట్టమొదటిగా దెబోరా, రెండోదిగా ఎస్తేర్, మూడోదిగా ప్రిస్కిల్లా, నాలుగోదిగా ఫీబే. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతుండగా నిజంగా ప్రభు మన జీవితాలు గొప్పగా ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి అందరి కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు మనతో మాట్లాడాడు ఆయన. కాబట్టి ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుంటుండగా మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డ, అంటే విన్న వాక్యాన్ని మన హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. కేవలం వినడం మాత్రమే కాదు, కానీ వాటి ప్రకారం జీవించే బిడ్డలుగా మనందరినీ తయారు చేయండి అయ్యా. మీ కృప చూపించండి నాయన. ఎంతమంది బిడ్డలు తన సన్నిధికి వచ్చినారో వారందరిని దీవించండి. ఎంతమంది అయితే అనారోగ్యాల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, తన రోగాల చేత వచ్చిన ఇప్పుడే వీళ్ళని తాకండి నాయన. యేసు నామములో ప్రతి రోగాన్ని శపిస్తున్నామయ్యా, ప్రతి రుగ్మతను మీరు శపిస్తున్నామయ్యా. మంచి ఆరోగ్యాల బిడ్డలకు దయచేయండి. మీ స్వస్థత ప్రభావం యేసు నామములో విడుదల చేస్తున్నామయ్యా. మీ కృప చూపించండి నాయన. మీ బలమైన సన్నిహిత ప్రతి ఒక్క బిడ్డ నిప్పి నడిపించి వచ్చిన ప్రతి బిడ్డను మరొకసారి పేరు మీరు దీవించండి. ప్రభునందు ప్రయాస ఎన్నిటికీ వ్యర్థం కాదని వాక్యం సెలవిస్తుండగా తను ఎంతో ప్రయాసపడి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశ్రయించండి. మానసికంగా, శారీరకంగా, వస్తు రూపంలో, ఆధ్యాత్మికంగా బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మీరు తిరిగి ఇంటికి వెళ్తుండగా మీరు సన్నిధితో నింపి నడిపించండి. మీ కాపుదలు అనుగ్రహించమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.